సో, డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. హ్మ్. దీనికి ముందే నాకు తెలీదు. రీసెంట్‌గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 మంత్స్‌కే వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు. హ్మ్. సో, ఆ రికార్డ్స్ కూడా నా దగ్గరున్నాయి. హ్మ్. బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది. హ్మ్. ఇవన్నిటిల్ని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక సిట్యుయేషన్‌లో హ్మ్. తను రెడ్ హ్యాండెడ్‌గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేనిలా వస్తున్నానని చెప్పడము, నేను తన్ని చేజ్ జేయడము, పట్టుకున్నాను. సో, పరిగెత్తేసాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా హ్మ్. మాకవసరం లేదు. ఈ కమ్యూనిటీలో ట్రాన్స్‌లోనే ఉండాలి. హ్మ్. మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా హ్మ్. వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. హ్మ్. హ్మ్. సో, వద్దు. సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపించింది. హ్మ్. దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. హ్మ్. వద్దు. అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించారు. ప్రయత్నించాడు. హ్మ్. బట్ నాకు మనసుకి తగిలిందది.